కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రైతు గోసను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంట చేతికొచ్చినా కాంటాలు లేవు. మిల్లుల్లో ధాన్యం దిగుమతిలో జాప్యం, క్వింటాల్కి 8 కిలోల అదనపు తరుగు తీసి రైతులను దోచుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడితే ఈ దోపిడీ ఏంది అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వర్షాలు, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రకటించిన 10,000 పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. పత్తి కొనుగోళ్లు నాంచకుండా చేయాలి. 7 క్వింటాళ్ల నిబంధన లేకుండా సీసీఐ కూడా నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక వార్డు మెంబర్స్, సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలను గెలిపించుకుంటామని 107 గ్రామ పంచాయతీలలో మెజారిటీ గెలిచే సత్తా మాకే ఉందని అన్నారు. గ్రామ పంచాయతీలలో పాలక మండలి గ్రామాలన్నీ కూడా పల్లకాలుగా మారిపోయింది. లైట్ వేసే దిక్కు లేదు, రోడ్లు తీసే దిక్కు లేదు, సఫాయిలను చూసే దిక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలు రాక జీతాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసిన దీనికి బీఫామ్తో సంబంధం ఉంటుంది కాబట్టి అనేక మంది, వందల మంది నాతో గతంలో ఇవాళ ఎన్నికలు జరగడమన్నా గెలుస్తామని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి ధ్యాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మద్దతిచ్చే ప్రయత్నం చేస్తుంది. వార్డు మెంబర్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, గ్రామ పంచాయతీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్నింటిలో కూడా పోటీ పెట్టుకొని ప్రజలు మెచ్చినా, ప్రజలు నచ్చినా, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా, యూనిఫామ్ లేకపోయినా కూడా నేను సపోర్ట్ చేసి విశ్వసించే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు, అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు. ఇవాళ 3 అంచెల విధానం ఉంటుంది. అసెంబ్లీలు, పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలు మాత్రమే ఉంటుంది. నేను 100 సార్లు చెప్పినాం, నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్కు ఉండే ఆస్కారం లేదు, నా సర్పంచ్కు ఉండే అవగాహన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు, ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు, కాలువ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, కుటుంబాల్లో తలెత్తినటువంటి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు, ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ ఎంపీఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ పోలీసులు తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కి ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఉండే ఆస్కారం ఉంటుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా
అంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు, మండల పరిషత్తు జిల్లా పరిషత్ కంటే ఇంపార్టెన్స్ ఇయ్యరు మాట్లాడతాను. ఈసారి మాత్రం పూర్తి స్థాయి మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ఆశావాళ్ళు ఎవరైతే ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీలో కూడా దీపావళి ఉంటే కానీ గుర్తు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ఇవాళ మేము బూతులలో పరిశ్రమ చేసుకొని ఎట్లయితే గెలుచుకున్నాం హైదరాబాద్లో జన్మకు దగ్గర చేసుకున్నాం అదే పరిస్థితి ఇవాళ మా దగ్గర 100 పైన గ్రామ పంచాయతీ ఇక్కడ మన దగ్గర 107 గ్రామ పంచాయతీ ఉన్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మాకే ఉంది. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా ఇక్కడ 30 కౌన్సిలర్లు హైదరాబాద్లో 30 కౌన్సిలర్లు అక్కడ కూడా పూర్తిగా గెలుచుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు త్వరలోనే బూతుల వారిగా వాటికి వర్కర్స్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఓటర్లు ఉంటారు, అదేవిధంగా మాకు కూడా బూత్ కమిటీలు ఉంటాయి. అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలో ఖరారు చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎందుకు కావాలని చెప్పి రెండవ అంశం ఏంటంటే మళ్ళీ పనులు ఇక్కడ కూడా సకాలంలో కాంటాలు కావట్లేదు. కాంటాలు అయి రైస్ మిల్లు పోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజులు రైస్తూ ఉన్నారు. 40 కిలోల బస్తాకే 3 కిలోల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు. క్వింటల్ వడ్లు అమ్మాలంటే 7.5 నుంచి 8 కిలోల వడ్లు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మపోతే అన్ని తయారయ్యేది ఆనకాలం కష్టపడి పంటను పండిస్తే మార్కెట్కి పోతే ఇలాంటి దోపిడీ ఏదైతే అంటున్నాను. నేను ప్రభుత్వాన్ని గతంలో సన్నవాళ్ళ కోసం 500 రూపాయలు బోనస్ కార్డు చెప్పడం ఇప్పటికీ పూర్తిగా అందరికీ తక్షణమే పాత బోనస్ అయితే 500 పడిపోయిందో అందరికీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణాలు పూర్తి చేసి ఇంకా అక్కడక్కడ చాలామంది రకరకాల పద్ధతులు హాస్పిటల్ కాబట్టి రైతుల రుణమాలు సంపద చేయాలని మొన్న వర్షాలు పడి ఈసారి 2 సార్లు 3 సార్లు కూడా పనులన్నీ మునిగిపోయి మనకి చివరికి వచ్చినటువంటి తుఫాను మొత్తం మట్టిపాలు చేసి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా 10,000 రూపాయల చొప్పున అయితే మీరు అనౌన్స్ చేసి తక్షణమే రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయలు భూముల కొలతల మరమ్మతు కోసం కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని అదేవిధంగా బావుల పక్క పండి అటుపక్క ఇటుపక్క మోటార్లు కొట్టుకపోయినాయి, పైపులు కొట్టుకపోయినాయి. చుట్టుపక్కల లాంటి ప్రాంతాల్లో రోడ్ల మీద పోసినటువంటి మట్టి కూడా మొత్తం రోడ్డుతో సహా కొట్టుకుపోయినాయి కాబట్టి అలాంటి రైతాంగానికి కూడా ఆదుకోవాలని చెప్పి కూడా కోఆర్డినేట్ చేసుకొని నాలుగు ఎందుకంటే మన వర్షాలకి ఒకవైపు ఏర్లు కుంగిపోయి పక్క రాగడి పొలాలలో మొత్తం పంట అంతా ఎనబడిపోయింది. ఎండలుగా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఎదురు వచ్చి వచ్చిన తర్వాత కొత్త పూత లేదు, కొత్త ఖాతా లేదు కాబట్టి ఇవాళ 7 క్వింటాలు మాత్రమే కొంటాలని నిబంధనలు వేసేసి ఇంతగా పంట రంగమైనప్పుడు కూడా గొడవలు కూడా చెప్తా ఉన్నారు. మనం మాట్లాడుతూ సీసీఐ ఉన్నది అని సీసీఐ కూడా మీరు రిక్వెస్ట్ చేశారు. మరొకసారి సీసీఐ కూడా
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతులను ఆదుకోవాలి. ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా బడ్జెట్ ఉంటుంది కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్ళు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి, కేంద్రంతో మీరు కూడా మాట్లాడుకోవాలని చెప్పి